ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మేమేమైతే కోరుకుంటున్నామో వాటికి మీరు చర్చించి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. గతంలో మీరు 7,400 ఉన్న జీతాన్ని 10,500 చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు మీకుంది. అదే ఆశతో మేము 20 నెలల నుంచి మేము ఎదురు చూసాము. ఎందుకంటే గతంలో 42 రోజుల సమ్మెలో మీరందరూ కూడా మాకు వాగ్దానం చేశారు, మా కూటమి ప్రభుత్వం వస్తుంది, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి 20 నెలలు మేము ఓర్చుకున్నాము. అంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఇస్తారు అని చెప్పి మేము ఆశ చూసాం. ఈ రోజున బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, మా సమస్య మీద ఏమాత్రం కూడా చర్చ జరగలేదు. కాబట్టి గత 5 రోజుల నుంచి రిలే దీక్షలు చేపడుతున్నాము. ఈ 5 రోజులు మీరు ఆలోచించుకుని ఈ రోజు మీరు అసెంబ్లీ సాక్షిగా మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తారని, లేని పక్షంలో మార్చి 2వ తేదీన చలో విజయవాడ మహాధర్నానికి కూడా పిలుపునివ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము గత 50 సంవత్సరాలుగా చేస్తున్నాము, కనీస వేతనం లేదు, సంక్షేమ పథకాలు లేవు, రేషన్ కార్డులు ఇవ్వటం లేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు, ఇవన్నీ మీకు మొరబెట్టుకుంటున్నాము. మీరు వస్తారు, మీరు ఆశతో మేము ఎదురు చూసాము, కానీ ఆశ నిరాశ అవుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే రేపు మార్చి 2వ తారీఖున మా మహాధర్నాకి మీరే బాధ్యత వహించాలని కోరుతూ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నా పేరు రమాదేవి.